'53' థర్డ్ కేస్ ఫిల్మ్ అయితే రివ్యూ చూద్దాం. ఫిల్మ్ యాక్టర్ బై నాని గారు. ఓవరాల్‌గా ఫిల్మ్ ఎలా అనిపించిందంటే చాలా బాగుంది. నాకది చాలా నచ్చింది. అట్లనే ఫ్లాప్స్ కూడా ఉన్నాయి. ఫ్లాప్స్ గురించి కూడా మాట్లాడుకుందాం. దానికంటే ముందు ఎవరైనా కొత్తగా వస్తే నా ఛానెల్‌ని అయితే సపోర్ట్ చేయండి. ముందుగా స్టోరీ ఎలా ఉందో మాట్లాడుకుందాం. 'హిట్ 3లో అనేది 'హిట్ 2లో లాస్ట్‌లో క్లైమాక్స్‌లో ఎట్లా అనిపించినట్టు 'సర్కార్' గారు ఎలా ఉంటుంది అనేది ఈ ఫిల్మ్‌లో చూస్తారు. మెయిన్‌గా చెప్పుకోవాలంటే 'హిట్ 2లో చూస్తే ఐడియా వస్తుంది. అయితే మనకు ఫ్లాష్ బ్యాక్‌తోని ఫిల్మ్ అయితే స్టార్ట్ అవుతుంది. తర్వాత ఏమైందనేది ఫిల్మ్ చూడండి. ఈ రివ్యూ చూసి తెలుసుకోండి. మెయిన్‌గా చూడండి ఫస్ట్ హాఫ్‌లో తను మాట్లాడే వైలెంట్ మాటలు కానివ్వచ్చు, అంతకు మించి బూతులని చెప్పొచ్చు. ఒక్క ముక్కలో చెప్పాలంటే అలాంటి పదాలు లాతోని చూడొచ్చు. అదే మనం ఫస్ట్ హాఫ్‌లో అదే మనం మెయిన్‌గా చూస్తాము అని చెప్పొచ్చు. ఫస్ట్ హాఫ్‌లో ఏదో బాగుంది అనిపించినా కూడా ఇక సెకండ్ హాఫ్ గురించి మాట్లాడుకుంటే చాలా దారుణంగా ఉంటుంది. సెకండ్ హాఫ్‌లో క్లైమాక్స్‌లో చూసుకున్నట్టయితే ఇంతవరకు ఏ ఫిల్మ్‌లో చూడలేదు. 'హిట్ 3' మాత్రం వేరే గేమ్ టైప్‌లో కొంచెం వెరైటీగా అనిపించింది. ఇక ఒక్క ముక్కలో చెప్పాలంటే ఆ వైట్ సూట్ వేసుకుంటారు చూడండి 'నాని' గారు. అక్కడ బాగుంటుంది సీన్స్. ఇగ మూవీ విషయంలో కానీ, సాంగ్స్ విషయంలో ఆయన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌లో మాత్రం జస్ట్ ఓకే అనిపించింది. ఓకే అనిపించినా కూడా బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా బాగుంది. అండ్ ట్విస్ట్ అయితే ఉంటాయి సినిమాలో. బాగా కాదు కానీ కొన్నైతే ఉంటాయి. మీరు టీజర్ చూస్తే అర్థమవుతుంది. సో, ఓవరాల్‌గా ఈ విధంగా ఉంటుంది చెప్పుకోవచ్చు. అండ్ 'హిట్ 3' అనే మూవీ రివ్యూ 'శ్రీనిధి శెట్టి' క్యారెక్టర్ కానివ్వచ్చు, 'నాని' గారి క్యారెక్టర్ కానివ్వచ్చు, అండ్ అదర్ క్యారెక్టర్స్ కానివ్వచ్చు, వాళ్ళ ఫిల్మ్ చాలా బాగా చేశారు. 'నాని' గారి ఫిల్మ్ ఎలా ఉంటాయో మీకు తెలిసిందే. అందులో మాత్రం ఇది వైలెంట్ మూవీ. ఓవరాల్‌గా 'హిట్ 3' మూవీ రివ్యూ ఇంతే. రివ్యూ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి.